యోసేపు ఫరోకు వచ్చిన కలకు భావం చెప్పి ఆ సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలో సలహా ఇచ్చాడు. యోసేపు ఇచ్చిన సలహా చక్రవర్తికి అధికారులకు బాగా నచ్చింది. నీ వంటి తెలివితేటలు గలవాడు మా రాజ్యంలో ఎవరూ లేరు. నీవు నా ఇంటికి అధికారిగా ఉండు. ఒక సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు అని అన్నాడు. ధాన్యం సేకరించి దాచి ఉంచే పనిని ఫరో యోసేపుకు అప్పగించాడు. యోసేపు చాలా నమ్మకంగా తెలివిగా తనకు అప్పగించిన పనిని చేశాడు. ధాన్యపు కొట్ల నిండా ధాన్యం సేకరించి ఉంచాడు. ఐగుప్తు దేశంలో చుట్టుప్రక్కల ఉన్న దేశాల్లో గొప్ప కరువు వ్యాపించింది. ప్రజలు రాజు దగ్గరికి వెళ్ళి తమ బాధలు చెప్పుకొన్నారు. రాజు అందరినీ యోసేపు దగ్గరకు పంపించాడు. యోసేపు ధాన్యపు కొట్లను తెరిపించి అందరికీ ధాన్యం అమ్మించాడు. ఫరో యోసేపుకు జప్నత్సనేహు అని పేరు పెట్టాడు. అతనికి యాజకుడైన పోతిఫర్ కుమార్తె ఆసెనతునిచ్చి పెళ్లి చేశాడు. యోసేపుకు మనష్షే, ఎఫ్రాయిము అను కుమారులు కలిగారు. ఐగుప్తు దేశంలో ధాన్యం దొరుకుతుందని యాకోబుకు తెలిసింది. అతడు తన 10 మంది కుమారులను ఐగుప్తు దేశానికి పంపాడు. చివరివాడైన బెన్యామీనును మాత్రం తన వద్ద ఉంచుకున్నాడు. యోసేపు తన అన్నలను గుర్తుపట్టాడు, కానీ వారితో కఠినంగా మాట్లాడాడు. వారు మిక్కిలి భయపడి, అయ్యా, మేము వేగుల వారం కాదు అని విన్నవించుకున్నారు. యోసేపు షిమ్యోనును తన దగ్గర బందీగా ఉంచుకొని, ఈసారి మీరు వచ్చినప్పుడు మీ చివరి తమ్ముని కూడా తీసుకొని రండి అని చెప్పి పంపాడు. వాళ్ళు ఇచ్చిన డబ్బు మూటలు వాళ్ళ సంచులలోనే పెట్టించాడు. మధ్యదారిలో వారు తమ సంచులు విప్పి చూసుకొని భయపడ్డారు. తండ్రితో జరిగిన విషయమంతా చెప్పారు. కొంతకాలం గడిచింది. మరలా ఐగుప్తుకు వెళ్ళి ధాన్యం తెమ్మని యాకోబు కుమారులకు చెప్పాడు. బెన్యామీను లేకుండా మేము వెళ్ళము అని వాళ్ళు గట్టిగా చెప్పారు. యాకోబు ఎంతో బాధపడ్డాడు. కానీ తర్వాత బెన్యామీనును కూడా వారి వెంట పంపాడు. యోసేపు అన్నలను తన ఇంటికి పంపాడు. మంచి విందు భోజనం పెట్టించాడు. కోరినంత ధాన్యమిచ్చి పంపాడు. అయితే బెన్యామీను సంచిలో తన వెండి గిన్నెను, అతడు ఇచ్చిన డబ్బును పెట్టించాడు. వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక అధికారిని పంపించాడు. అతడు వెదుకగా బెన్యామీను సంచిలో వెండి గిన్నె దొరికింది. అన్నలు యోసేపు దగ్గరికి వచ్చి బ్రతిమలాడసాగారు. బెన్యామీనును చూడకపోతే మా తండ్రి మరణిస్తాడని చెప్పారు. అప్పుడు యోసేపు తనను తాను బయలుపరుచుకున్నాడు. మీరు నన్ను అమ్మివేయడం వలన అందరికీ మేలే జరిగింది అని అన్నాడు. ఈసారి వస్తే మన తండ్రిని, మీ భార్యలను, పిల్లలను, పశువులను కూడా తీసుకొని రండి అని అన్నాడు. ఫరో కూడా యోసేపు అన్నలు ఐగుప్తుకు వచ్చారని తెలిసి చాలా సంతోషించాడు. యోసేపు అన్నలు తమ తండ్రి అయిన యాకోబుతో జరిగిన సంగతులన్నీ చెప్పారు. యోసేపు ఐగుప్తు దేశంలో చక్రవర్తి వలె సమస్త వైభవంతో, అధికారంతో ఉన్నాడని చెప్పారు. ఈ సంగతి వినిన యాకోబు చాలా సంతోషించాడు. చనిపోయే ముందు తన కుమారుని చూడాలన్న ఆశతో ఐగుప్తు దేశం వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఐగుప్తు దేశంలోని సారవంతమైన భూమి వారికి ఇవ్వబడింది. యోసేపు భార్య 2 పిల్లలతో కలిసి మొత్తం 70 మంది ఐగుప్తులో నివసించారు. వారు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. బహుగా విస్తరించారు, బహుగా ఆశీర్వదింపబడ్డారు. వారి సంఖ్య 6 లక్షలకు పెరిగింది. యాకోబు 147 సంవత్సరాలు బ్రతికాడు. అతని కోరిక ప్రకారం అతని దేహాన్ని కనాను దేశంలోని పితరుల సమాధి వద్ద సమాధి చేశారు. యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాడు. దేవుడు దయచూపి, ఏనాడైనా మీరు కనాను దేశం తిరిగి వెళితే నా ఎముకలు మీ వెంట తీసుకుని వెళ్ళండి అని కోరాడు. అన్నలు అతని మృతదేహాన్ని సుగంధ ద్రవ్యాలు పూసిన ఒక పెట్టెలో భద్రపరిచారు. యోసేపు ఉత్తమ గుణసంపన్నుడు, నమ్మకమైనవాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవుని ఆత్మ గలవాడు, నీతిగా జీవించినవాడు. దేవుడు యోసేపును బహుగా ఆశీర్వదించాడు. పిల్లలు, యోసేపు తండ్రికి విధేయుడుగా ఉన్నాడు. అన్నలను ప్రేమించి కష్టకాలంలో వారిని ఆదుకొన్నాడు. యోసేపు చెడ్డ పని చేయడానికి ఇష్టపడలేదు. పోతిఫర్ భార్య యొక్క కోరికను తిరస్కరించాడు. దేవుడిచ్చిన జ్ఞానంతో ఐగుప్తు రాజుకు, ప్రజలకు, అన్నలకు మేలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. యోసేపు నమ్మకంగా పనిచేశాడు. పిల్లలు, మీరు కూడా యోసేపులా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే మీరు, మీ కుటుంబాలకు మరియు ఈ సమాజానికి ఆశీర్వాదకరంగా ఉంటారు. కంటత వాక్యం. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట వినయమునకు ప్రతిఫలం. ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. పిల్లలు, మీకొక ప్రశ్న. యోసేపుకు ఎంతమంది కుమారులు?